అనే సెంటర్లో కూర్చొని ఉన్నాడు జర్మనీ శాస్త్రవేత్త. ఆయన ఆడ ఉండంగా శవాన్ని తీసుకొని 10 మంది వ్యక్తులు ఆడోళ్ళు వెనకాల ఏడ్చుకుంటూ బయలుదేరి ఏడ్చుకుంటూ పోతుంటే, అరే వీళ్ళు ఎందుకు బయలుదేరిపోతున్నారే, ఏంది శవాన్ని ఏం చేయాలా ఏందని ఈ శాస్త్రవేత్త కూడా వెనకాల బయలుదేరి కాష్టాల గడ్డకి పోయిండు శాస్త్రవేత్త బాగానే వాళ్ళు ఆ కట్టె ఈ కట్టె అన్ని పోగు చేసి కాష్టం పెట్టి ఆ శవాన్ని దహనం చేసినారు. అదంతా ఆ తీరంతా చూసిండు ఆ శాస్త్రవేత్త చూసిన తర్వాత ఈ వచ్చిన వీళ్ళు ఈ చనిపోయిన శవాల అధిపతులంతా ఇంటి దారి బట్టి వెళ్ళిపోయినారు. ఈయన ఆ తతంగం అంతా చూసి అప్పుడు ఆ శవం కాలింది ఎక్కడెక్కడ ఏంది అని చూసుకున్నాడు. మరుసనాడు వచ్చి శాస్త్రవేత్త మరుసనాడు ఈ శవం దహనం చేసిన కాడికి వచ్చి చూసిండు ఎక్కడెక్కడ ఏందని, పలానా చోట అని ఆ ఆ శవం కాలిన కాడ 4 చోట్ల 4 పిరికిళ్ళ బూడిద తీసుకొని ఇంటికి తీసుకుపోయిండు. ఆ శాస్త్రవేత్త బూడిదని దరిదాపుగా 5-6 సార్లు 5-6 సార్లు దాన్ని జల్లెడ పెట్టిండా టెస్టింగ్ చేసిండు. ఓకే, దరిదాపుగా 5-6 సార్లు టెస్టింగ్ చేస్తే దాంట్లో 12 లవణాలు మనిషి శరీరంలో నుంచి వచ్చినాయా. ఆ మనిషి శరీరంలో నుంచి లవణాలు 12 లవణాలు బయోకెమిక్స్ అంటారు వాటిని. ఆ లవణాలు బయోకెమిక్స్ అంటే వాటికి నశింపు అనేది ఉండదు. ఆ 12 లవణాలకి 100 సూర్యుళ్ళు పెట్టి ఆ లవణాలని కాల్చినా కానీ వాటి గుణగణాలు చనిపోవు. అట్లాంటి లవణాలు 12 లవణాలు ఆ శాస్త్రవేత్తకి దొరికినాయి. ఈ టెస్టింగ్ చేయంగా ఆ 12 లవణాలతోటి మానవులకు వచ్చిన జబ్బు, ఎవరికైతే ఈ జబ్బులు వచ్చినాయో ఆ లవణానికి సంబంధించిన జబ్బులు ఉన్నప్పుడు ఆ లవణాన్ని తెలుసుకొని పలాని జబ్బుకి పలానా లవణం అని తెలుసుకొని ఆ లవణాంగల మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది. ఇవి మెడిసిన్స్ లవణాలే కానీ ఏం మెడిసిన్స్ కావు. ఇది హోమియో మందు అనేది మెడిసిన్ కాదు, మెడిసిన్ కాదు. హోమియో మందు ఈ లవణాలు జీవకోటికి సంబంధించిన లవణాలు మాత్రమే. అవి ఏ జబ్బు అయితే ఉందో ఆ జబ్బుకు తగ్గ లవణాలు వాడితే ఆ జబ్బు తగ్గిపోతుంది. అది ఈ హోమియో శాస్త్రం పద్ధతి. థ్యాంక్ గాడ్. తర్వాత ఏమడుగుతున్నావు?